హీరో ఎవరైనా, ఆడియో ఫంక్షన్ ఎవరిదైనా, పవర్ స్టార్ అంటూ దాదాపుగా ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ పవన్ నామజపం చేసి అభిమానుల్ని చూస్తూనే ఉంటాం. దీన్ని అలసిగా చేసుకుని పవన్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని టార్గెట్ చేసేవాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. రామ్ గోపాల్ వర్మ అయితే పవన్ అభిమానులు నిరక్షరాస్యులు అనే రేంజ్లో మాట్లాడారు. మొన్న వంగవీటి ఆడియో ఫంక్షన్లోనూ పవర్ స్టార్ అభిమానుల సెగ తాకింది. ధృవ వేడుకలోనూ పవర్ స్టార్ అనే నినాదాలు మిన్నంటాయి. అంతకుముందు బండికి కూడా ఇలాంటి సౌండింగ్లే వినిపించాయి, విసిగించాయి. మెగా హీరోలైతే పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లే తమ ఆడియో ఫంక్షన్లలో రగడ జరుగుతుందన్న తీర్మానానికి వచ్చేశారు. అయితే దీని వెనకాల కూడా ఓ రకమైన కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఓ బృందంగా ఏర్పడి చేతిలో పవన్ కళ్యాణ్ పోస్టర్ని పట్టుకుని పవర్ స్టార్ అని అరుస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు సరైన డిసిప్లిన్ లేదన్న సంకేతాన్ని పంపించడానికి రెడీ అవుతున్నారని, పరోక్షంగా అది పవన్ కళ్యాణ్పై ప్రభావం చూపించే అవకాశం ఉందని, ఇలా పవన్ పేరు వాడేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆడియో వేడుకల్లో పవర్ స్టార్ అంటూ అరిచే వాళ్లకు పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబంధం లేదని, కేవలం ఫ్యాన్స్ కి చెడ్డ పేరు తేవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. వంగవీటి ఆడియో ఫంక్షన్లో యాంకర్ ఝాన్సీ కూడా పరోక్షంగా పవన్ పేరు ప్రస్తావిస్తూ మీ హీరోకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అంటూ ఎత్తిపడిచింది. ఇలాంటి కామెంట్ల కోసమే పవన్ పేరు వాడేసుకుంటున్నారన్నది పవన్ అభిమానుల మాట. చూస్తుంటే పవన్ అభిమానుల్ని ఎవరో కావాలని టార్గెట్ చేసినట్లు అర్థమవుతుంది. వాళ్ళెవరో, ఇదంతా ఎందుకు చేస్తున్నారో. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.